హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతికా స్టోరీస్. మీకు కనుక నా స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ నాకు ఇస్తారని కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. హలో, ఎవరు? అవతల మాట్లాడబోయేసరికి ఎవరండి అన్నాడు చాలా కోపంగా. నేను స్నేహ. సిద్ధు. చెప్పు స్నేహ, ఏంటి, ఎందుకు కాల్ చేసావు? అది అది ఇలా లేట్ చేయకుండా విషయం ఏంటో చెప్పు. స్నేహ, మీరింటికి రండి, నేను కొంచెం బయటికి వెళ్ళాలి, కొన్ని వస్తువులు కొనుక్కోవాలి. సిద్ధు వెంటనే చిరాగ్గా, ఏంటి నాటకాలా? నేను ఆఫీస్లో ఉంటే ఇప్పుడు నీకోసం రావాలా? స్నేహ, వస్తే ఏమవుతుంది, రాకూడదా? దానికి సిద్ధు, చూడు, అవన్నీ జరగని పనులు, ఊరికే నా మీద ఆశలు పెట్టుకోవద్దు. నీకేం కావాలి అన్నా కొనుక్కో, నా కార్డ్స్ ఇస్తాను, నన్ను మాత్రం ఇబ్బంది పెట్టకు. అక్కడికి రండి, ఇక్కడికి రండి అంటూ ఇంకోసారి నాకు ఫోన్ చేయకు అని అంటాడు సిద్ధు. స్నేహ కోపంగా, నా దగ్గర డబ్బులు లేక మీకు కాల్ చేశాను అనుకుంటున్నారా? నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే విషయం మీకు గుర్తులేదనుకుంటా. కేవలం మీ వల్లే నా లైఫ్ ఇలా అయింది. మీకు ప్రేమించడం ఒక్కటే రాదనుకున్నాను, కానీ కనీసం ఒక ఆడపిల్ల మనసు అర్థం చేసుకోవడం కూడా రాదని నాకిప్పుడే అర్థమైంది. అయినా ఇవన్నీ అనవసరం, మీకు చెప్పినా వేస్ట్, ఉంటాను అంటూ, ఒక్క నిమిషం, నేను బయటికి వెళ్తున్నాను, లొకేషన్ షేర్ చేస్తాను, అక్కడికి రండి, బాయ్. సిద్ధు, అబ్బా, నీకేమైనా పిచ్చా? నాకు ఇష్టం లేదంటే మళ్ళీ మళ్ళీ ఏంటి ఇదంతా? కానీ అప్పటికే ఫోన్ కట్ అయింది. వెంటనే సిద్ధు ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. మీకు ఇష్టం లేకుండా నేను మీ జీవితంలోకి రావాలని అనుకోవడం లేదు, కానీ నా బాధ అంతా ఒక్కటే, నా జీవితం ఎందుకు ఇలా నాశనం చేశారు? నేను మీకు అన్యాయం చేశాను అని నా లైఫ్ని ఇలా చేశారు అనే మెసేజ్ స్నేహ నుంచి వస్తుంది. మెసేజ్ చూసి కూడా చూడనట్లు కామ్గా అలానే తలవాల్చుకున్నాడు సిద్ధు. మౌనంగా కూర్చున్న స్నేహ దగ్గరికి లలిత గారు వచ్చి, అమ్మ స్నేహ, వాడికి లంచ్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళు, నెమ్మదిగా వాడిని నీ దారిలోకి తెచ్చుకుని ప్రయత్నం చెయ్యి తల్లి అని అంటారు. చూడండి అత్తయ్య, మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన మనసులో నేను లేను కదా, ఇంకా ఉపయోగం ఏముంది చెప్పండి. లలిత గారు, అలా అంటే ఎలా తల్లి, మన ప్రయత్నం ఏదో మనం చెయ్యాలి కదా. లేదు, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళినా ఆయన నా మీద కోపం చూపిస్తారు అంటుంది స్నేహ. నువ్వు వెళ్ళు స్నేహ, నేను చూసుకుంటాను. స్నేహ ఆవిడ మాట కాదనలేక, అలాగే అత్తయ్య అంటూ లంచ్ ప్రిపేర్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళింది. ఎదురుగా వంశీ ఎదురొచ్చి, బాగున్నావా స్నేహ అని అడిగాడు. ఏదో బాగున్నానులే అన్నయ్య, నేను ఎలా ఉన్నానో మీకు తెలుస్తూనే ఉంటుంది కదా అని అంటుంది. ఓకే స్నేహ, ఏం కాదు, అన్నీ క్లియర్ అవుతాయి. వాడికి లంచ్ తెచ్చావా? ఆయనకే కాదన్నయ్య, మీకు కూడా తెచ్చాను, పదండి. వంశీ, ముందు నువ్వు క్యాబిన్లోకి వెళ్ళు, నేను 2 నిమిషాల్లో వస్తాను అని అంటాడు. అలాగే అన్నయ్య అంటూ స్నేహ ఆఫీస్ డోర్ నాక్ చేస్తుంది. కమిన్ అని అన్నాడు మన హీరో. స్నేహ బ్లూ కలర్ శారీలో
కుందనపు బొమ్మలాగా చాలా అందంగా ఉంది. స్నేహాన్ని చూస్తూ అలానే ఉండిపోయాడు. తర్వాత తేరుకొని లోపల సూపర్ అని అనుకోకుండా ఉండలేకపోయాడు. కానీ పైకి కోపంగా, నువ్వేంటిక్కడ? మీకోసం లంచ్ తీసుకుని వచ్చానండి అంటుంది స్నేహ. సిద్ధు, ఎవరు చెప్పారు? నేను నిన్ను అడిగానా లంచ్ కావాలని? ఏదో కారణంతో నాకు దగ్గర కావాలని చూడకు అని అంటాడు సిద్ధు కోపంగా. స్నేహ బాధగా, మీకోసం లంచ్ తెస్తే ఇన్ని మాటలా? దానికి సిద్ధు, నువ్వు తేవలసిన అవసరం లేదని అంటున్నాను, నీకు అర్థమవుతుందా? అప్పుడే వంశీ లోపలికి రావడం గమనించి కామ్గా ఉన్నాడు. వంశీ, రే రారా, మా చెల్లి వంట అద్భుతంగా చేస్తుందని చెప్పారు, ఒక పట్టు పడదాము. సిద్ధు, నాకొద్దు, నువ్వు తిను. వంశీ, ఓవరాక్షన్ చేయకురా, నువ్వు తింటేనే నేను తింటాను, లేకపోతే లేదు. ఓ, అసలే నాకు చాలా ఆకలిగా ఉంది అన్న వంశీ బాధ చూడలేక సరే అన్నాడు సిద్ధు. ఇద్దరికి వడ్డిస్తుంది స్నేహ. నువ్వు కూడా కూర్చో స్నేహ అన్నాడు వంశీ. పర్లేదన్నయ్య, మీరు తినండి, నేను మళ్ళీ తింటాను. సరే, నీ ఇష్టం స్నేహ అంటూ తినడం స్టార్ట్ చేశారు. స్నేహ, సూపర్గా ఉన్నాయి అన్ని కూరలు. ఏమ్రా, అంతే కదా? సిద్ధు, అంతే అంతే అన్నాడు కోపంగా. సిద్ధు కోపాన్ని గ్రహించిన స్నేహ చాలా భయపడుతూ ఉంది. ఇద్దరు లంచ్ ఫినిష్ చేశారు. ఇక్కడ లలిత గారు స్నేహ తీసుకుని వెళ్ళిన కార్ని మళ్ళీ ఇంటికి రప్పించింది. స్నేహ సిద్ధు వాళ్ళిద్దరూ కలిసి రావాలనే ప్లాన్తో. సరే, నేను వెళ్ళొస్తానండి. యాంగ్రీ మ్యాన్ ఒక లుక్ చూశాడు. సరే అన్నయ్య, నేను ఉంటాను మరి, బాయ్. వంశీ, బాయ్ స్నేహ, జాగ్రత్త. స్నేహ బయటకు వచ్చి చూస్తే కార్ లేదు. అయ్యో దేవుడా, ఏమైంది కార్ అనుకుని కంగారు పడుతూ వాళ్ళ అత్తయ్యకి కాల్ చేసింది. అత్తయ్య, మన కార్ ఇక్కడ లేదు అని చెప్పింది. లలిత గారు, నువ్వేం కంగారు పడకు, అది అవసరం ఉండి ఇంటి దగ్గరకు వచ్చింది, నువ్వు మీ ఆయనతో కలిసి ఇంటికి వచ్చే అని చెప్పి మరో మాట మాట్లాడనివ్వకుండా ఫోన్ పెట్టేసింది లలిత గారు. అబ్బా, ఇప్పుడు ఎలా అనుకుంటూ మళ్ళీ లోపలికి వెళ్తూ ఉంది స్నేహ. మళ్ళీ వెనక్కి వస్తున్న స్నేహ దగ్గరికి వెళ్ళి, ఏమైంది అని అడిగాడు వంశీ. జరిగింది చెప్పింది. సరే ఉండ్రా, వాణ్ణి పంపిస్తాను. లోపలికి వెళ్ళి, అలాగే అన్నయ్య. వంశీ, రే, స్నేహ కార్ లేదు, ఆంటీ తీసుకుని వెళ్ళారు, నువ్వు వెళ్ళి తన్ని ఇంటి దగ్గర వదిలిపెట్టిరా. సిద్ధు, ఏంట్రా, అన్ని కార్లు ఉండి కూడా కొత్తగా? వంశీ, అన్నీ ఉన్నాయి కానీ అవసరానికి ఇప్పుడేమీ లేవుగా, ముందు వెళ్ళి నువ్వు తన్ని దింపు, బయట ఒకతే ఉంది. సిద్ధు, ఇప్పుడు నాకు ఓపిక లేదు, నువ్వు వెళ్ళి వదిలిపెట్టిరా అని అన్నాడు. వంశీ, నీకేమైనా పిచ్చారా, నువ్వు ముందు పైకిలే అని లేపి పంపించాడు. వంశీ సిద్ధు రాడనుకుంది, కానీ రావడం చూసి షాక్ అయింది స్నేహ. కార్ తీసుకుని వచ్చి డోర్ ఓపెన్ చేశాడు. కార్ ఎక్కి కూర్చుంది. చాలా స్పీడ్గా వెళ్తున్నాడు సిద్ధు. స్పీడ్గా వెళ్తున్న కార్ని కొంచెం స్లో చేసి ఒక షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర స్టాప్ చేశాడు. స్నేహ చుట్టూ చూసింది. సిద్ధు బయటకు దిగి డోర్ ఓపెన్ చేశాడు దిగన్నట్టు. ఎందుకు ఇక్కడ? సిద్ధు, ఏమో తీసుకోవాలన్నావు కదా, వెళ్ళిరా, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి కార్ చేతిలో పెట్టి
పిన్ నెంబర్ చెప్పాడు. ఇప్పుడేమి వద్దు అంది తను. సిద్ధు 30 నిమిషాల్లో రా, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి కారులో కూర్చున్నాడు. నాతో మాట్లాడకపోయినా మేమేమడిగినా బాగానే గుర్తుపెట్టుకుంటున్నారు అని అనుకుని చిన్న చిరునవ్వుతో షాపింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చి కారులో కూర్చుంది. స్నేహ కార్ తీసుకోండి అంది. సిద్ధు వద్దు, నీ దగ్గరే పెట్టుకో, ఏం అవసరం ఉన్నా వాడుకో, నన్ను ఇబ్బంది పెట్టకుండా. స్నేహ పర్లేదండి తీసుకోండి అంది. ఒక యాంగ్రీ లుక్ ఇచ్చాడు. స్నేహ వెంటనే కామైపోయింది. తను నాతో మాట్లాడటానికి మీ బాధ ఏంటో నాకు అర్థం కావడం లేదు, కానీ మీరెప్పుడైతే నా మెడలో తాళి కట్టారో అప్పటి నుంచి మీరంటే మాత్రం నాకు చాలా గౌరవం ఏర్పడింది. నా కుటుంబం కోసం నేనే పెళ్ళి చేసుకున్నాను, కానీ మీ మీద చాలా ప్రేమ ఉంది. ఒకవేళ నేను మీకు నిజంగా నచ్చకపోతే అది నా బ్యాడ్ లక్ అని అనుకుంటా, కానీ ప్రేమకి పెళ్ళికి నిజంగా శక్తి ఉంటే నా ప్రేమతోనే నేను మిమ్మల్ని మార్చుకోవాలి అని అనుకుంటూ సిద్ధుని ఒకసారి చూస్తూ లోపల ఆలోచిస్తూ అలాగే విండో మీద తలవాల్చి కళ్ళు మూసుకుంది స్నేహ. కార్ సడన్ బ్రేక్ వేయడం వల్ల ఉలిక్కిపడి లేచి చూసింది. ఇల్లొచ్చిందని అర్థమయ్యి పక్కన ఉన్న సిద్ధుని చూసింది. సిద్ధు కోపంగా స్నేహాన్ని చూస్తూ ఉన్నాడు.